అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో పరువు హత్య కేసులు, అదేవిధంగా పేరెంటింగ్ సరిగ్గా లేకపోవడంతో పిల్లలు తప్పుదోవ పట్టడం, ఇలాంటివి రోజు వింటూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి బీరంగూడలో జరిగిన ఒక పరువు హత్యకి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడేందుకు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన క్లియర్గా అసలు ఎవరి సైడ్ ఉండొచ్చు, ఎవరి సైడ్ తప్పు ఉండొచ్చు ఏంటనేది మేడంతో మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే మేడం, బీరంగూడ ఇన్సిడెంట్ గత 2-3 రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాము. అబ్బాయిని ఇంటికి పిలిపించి చంపారని ఒకరు అంటున్నారు, అదేవిధంగా ఆయన ఆ అమ్మాయిని కొట్టేటప్పుడు వచ్చారు అని ఇంకొకరు అంటున్నారు. అసలు ఈ పేరెంటింగ్ దగ్గరనే నాకు ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు పేరెంటింగ్ గురించి అడుగుతున్నా అంటే, ఈ బీరంగూడ ఇన్సిడెంట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. రోజుకి చెప్పుకుంటూ పోతే మనకు 100ల కొద్ది ఇన్సిడెంట్స్ వస్తాయి. మరి అసలు ఈ బీరంగూడలో ఏం జరిగింది అనుకుంటున్నా, అసలు ఎక్కడ తప్పు ఉందంటారు? అమ్మా, ఇక్కడ ఒక విషయం ఏం జరిగింది అనేది ఏ ఛానల్కి సొంత స్టోరీలు ఆ ఛానల్ వేస్తాం. అది కూడా కరెక్ట్. ఓవరాల్గా మనం ఒక్కసారి కేస్ స్టడీ చేస్తే కేవలము ఇక్కడ ఈ హత్య జరిగడానికి కారణం ఏంటి అనంటే 200% ఆ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లి మూల కారణం. ప్లాన్ ఆమె వేసింది అన్నారు. ప్లాన్ వేసింది, ఎగ్జిక్యూట్ చేసింది, తర్వాత ఇవన్నీ తర్వాత నరేటివ్ స్టోరీస్ అన్ని అద్భుతంగా నరేట్ చేసింది. అవంతా కూడా ఆమె నుంచి స్టార్ట్ అయినటువంటి వెర్షనే ఇది ఉంది. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరన్నట్టుగా ఏంటి అని అంటే, ఆవిడ తల్లి వెర్షన్ తీసుకుందాం ఫస్ట్. ఆ తల్లి ఏం చెప్తుంది, నా కూతుర్ని పలానా పార్క్లోకి తీసుకెళ్ళాడండి, పార్క్లోనే వీళ్ళు ఇలా శారీరకంగా కలిశారంట, ఎవరైనా సరే అలాంటివి చేస్తే ఊరుకుంటారా అని. మరి ఎవరు పిలిచినారమ్మా అంటే, నా కూతురే పిలిచింది కాబట్టి నేను నా కూతుర్ని కొడుతున్నాను, వాడు అడ్డం వచ్చాడు, వాడిని కొట్టాను, ఏదో కాకన్బుల్ స్టోరీ చెప్తుంది. ఇంకో దాంట్లో ఇంకో స్టోరీ, మీ కూతురు ఇలా చేస్తే మీరు ఊరుకుంటారు. నేను ఆ తల్లిని క్వశ్చన్ చేస్తాను, అమ్మ చూడు నువ్వు ఎపిసోడ్, నువ్వు ఏం మాట్లాడావు, నీ కూతురు ఒకడితోటి పార్కులో ఉండడంతో తట్టుకోలేక ప్రెగ్నెంట్ రావడంతో నువ్వు కూతుర్ని చావు కొట్టావు. ఎందుకు కొట్టావు? అనైతికమని కొట్టావా, లేకపోతే ఆ వయసులో చేయకూడదని కొట్టావా, లేకపోతే నీకు ముందే చెబితే నువ్వేమన్నా ప్రిపేర్ చేసేదాని అని చెప్పావా? ఎందుకంటే బాధ వేస్తున్నావో కానీ, బట్ నిన్నే అడుగుతున్నాను తల్లి, నీ కూతురు చేసింది తప్పు అయితే మరి నువ్వేం చేస్తున్నావు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అవుతో పాటు ఎక్కడికి పోతుందో అక్కడికి వస్తుంది. ఈమె చేస్తున్నది ఏంటి, 6 years నుంచి వేరే ఒక అతనితోటి ఈమె కలిసి ఉంటుంది. అది అనైతికం కాదా? ఇంకా నీ కూతురు నీ కళ్ళ ముందు లేకుండా పార్క్ లోకి పోయి ఎక్కడో కలిసి వచ్చింది, కానీ నువ్వు అదే ఇంట్లో నీ కూతురు ముందు తండ్రి స్థానంలో వేరే ఒక అతనితోటి నువ్వు కలిసి ఉండడము అనైతికంగా, ఇల్లీగల్ గా ఉండడం అనేటటువంటిది, దీన్ని ఏ విధమైనటువంటి మోరల్ కింద ఏ మీడియా తీసుకుంటుంది నాకు ఒకసారి చెప్పండి. ఇంకోటి మేడం, తల్లి ఆస్పెక్ట్ అంటున్నారు, అసలు ఆ తల్లి ఏ ఆస్పెక్ట్ తోటి ఉంది? ఆ తల్లికే బుద్ధి లేదు. 6 సంవత్సరాల నుంచి వేరే ఒక అతనితోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆ సిచ్యుయేషన్ ని కూతురు ఎదురుకుండా చూసి నేర్చుకుందా, లేకపోతే అక్కడి నుంచి పారిపోదాం అనుకుందా? ఆ సిచ్యుయేషన్ నుంచి ఎక్కడ మాట్లాడాలి అని అంటే, ముందు నువ్వేమన్నా కష్టపడి బిడ్డల కోసం కష్టపడి పోషించడానికి, నువ్వేమన్నా మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వస్తున్నానండి, ఇదిగో ఒళ్ళెనం కొట్టుకుని కష్టపడుతున్నాను, పలానా కూలి పని చేస్తున్నాను, లేదా సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేదా నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక ఇది అని చెప్పడానికి. సరే, నువ్వు ఏ పని చేస్తున్నావు? అర్ధరాత్రి 12:30, 1 గంట అవుతుంది ఆమె వచ్చేసరికి. బ్యూటీ పార్లర్ కాబట్టి, బ్యూటీషియన్ కాబట్టి, నాకు తెలిసినంత వరకు ఏ బ్యూటీ పార్లర్ అయినా 9-10 తర్వాత క్లోజ్ అవుతుందండి. అసలు మహా అంటే 8 గంటలు క్లోజ్ అవుతుంది. సరే, మీరన్నట్టు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, వీటికి వెళ్ళావు అని అనుకున్నప్పుడు, ఎస్, ఈ రోజు సింగిల్ పేరెంట్ కి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే కత్తి మీద సామం. నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రమేయం లేకుండా నువ్వు జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ ఆడపిల్లని మనం తప్పుపడదాం. ఎందుకంటే నీ తల్లి నీ కోసం కష్టపడుతుందమ్మా, తండ్రి బాధ్యత లేకుండా పోయాడు కాబట్టి నువ్వు చేసే మదర్కి చేసే పని ఏంటి అని మనం కూతుర్ని ప్రశ్నించడానికి అవకాశం. కానీ నువ్వు ఇంటికే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఒక అపరిచితుడిని నువ్వు ఇంట్లో పెట్టుకొని నువ్వు కాపురం చేస్తూ, నువ్వు ఇంట్లోనే చేస్తున్నావు, నీ కూతురు వెళ్ళి పార్క్ లో చేసి వచ్చింది. నువ్వు నా కూతురు ఊరుకుంటారా అని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? నీ కూతురు ఊరుకుంటుందా? నీ కూతురు ఊరుకుంది, కానీ సమాజం కూడా ఊరుకుంది కదా నువ్వు చేసే లత్తుకోరు పనికి. కాకపోతే ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏమంటే మేము పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని అడిగే వాళ్ళం కాదు కదా,
కాబట్టి బావా బావా అని పిలుస్తుంటే భర్తనేమోనండి అనుకున్నామండి అని చెప్పేసి అని అన్నారు. అది వాస్తవమే. ఎందుకనంటే ఏమంటే మీ పెళ్ళైనా మీ ఆల్బమ్ చూపించండి మీరు ఉన్నారా అని ఎవరు అడగరా అక్కడ. సో సమాజానికి నువ్వేమి చెప్పి నమ్మించావు, నువ్వేం చెప్పలేదు, వాళ్ళు ఏమో అడగలేదు. అంటే మీరుండే ఇంటిమసీకి మీరిద్దరు తల్లిదండ్రులు అనే ఐ మీన్ నీ భర్త అనుకున్నారు, తల్లిదండ్రులు అనుకున్నారు, చుట్టూ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే నువ్వు చేసిన పని ఏంది? నీ వల్ల నీ కూతురు ఆ విధంగా చేసింది, కారణం నువ్వు. ముందు అది యాక్సెప్ట్ చేయి ఫస్ట్. అది మానేసి ఇంకొక కన్న బిడ్డని నువ్వు చేసిన లత్తుకోరు పని కాకుండా నీ కూతురు ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికో, లేకపోతే నువ్వు చేసే పని నచ్చక నీ మీద ఇంకొక చిన్న విషయాలు కదా. ఇంకోటి మేడం, లైంగికంగా ఆయన అమ్మాయిని వేధిస్తే ఈమె పట్టించుకోకు అన్నదట తల్లి. ఇది జరిగింది. ఎస్, ఇప్పుడు ఆ విషయానికి వస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, ఈ ఇల్లీగల్ అనైతికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి చోట చాలా వరకు పెళ్లి చేసుకోకుండా కనుక ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ లో గనక ఉన్నారు అనంటే ఆ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్ల కాదు, వయసు రాకపోయినా సరే ఆ ఆడపిల్లలు సెక్షువల్ అబ్యూజింగ్ కి గురవుతారు అనేది 100కి 80 కేసులు రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళం మేము కాబట్టి మాకు తెలుసు 200%. నేను ఎందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్ లని ఎవడన్నా మాట్లాడితే చెప్పులు చుక్కొట్టమని చెప్తా. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఇలాంటి దరిద్రమైనటువంటి వాటిల్ని మాట్లాడితే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి కలిసి ఉన్నామంటున్నారు. అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అడుగు, చదివారా అడుగు, తెలుసా అడుగు. ఎవడో మాట్లాడాడు, ఆ టీవీలో వచ్చే ఒక లైన్ స్క్రోలింగ్ ఒకటి వస్తుంది, ఆ టీవీలో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. అరే ఏ సందర్భాల్లో కలిసి ఉండమన్నారు, ఎవరికి ఇది వర్తిస్తుంది, లివింగ్ టుగెదర్ అనేది ఎవరికి మాత్రమే ఉంటది, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని ఏ మీడియా చెప్పదు, ఏ లాయర్ కూడా చెప్పడం. ఎందుకు అనంటే వాళ్ళకి అంత తీరిక లేదు, అంత టైం లేదు, అంత అవసరం లేదు. అది పట్టుకొని వచ్చి దాన్ని ఎవరికి స్వార్థం ఎవరికైతే ఉంటుందో ఆ లైన్ తీసుకొని ఎన్ని కాపురాలు రోడ్డు మీదకి వస్తున్నాయో ఎవరికైనా తెలుసా? ఎందుకు వినేవాడు కూడా ఏమంటాడు, కొంతమందిని చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పి ఏమండి ఇది జరుగుతుందనండి, ఏం చేస్తామండి, కోర్టులే తీర్పులు ఇచ్చినాయి అండి. ఈ ముండా కొడుకు చదవడు, ఈ దరిద్ర మొహంది చదవదు, ఎవడు చదవడు, కోర్టు తీర్పులు ఇచ్చినాయి అని మాట్లాడుకుంటారు. అరే కోర్టు ఏం తీర్పిచ్చిందిరా? లివింగ్ టుగెదర్ అంటే ఏంటి, కో లివింగ్ అంటే ఏంటి? అరే ఇది సుప్రీంకోర్టు ఏ సందర్భంలో యాక్సెప్ట్ చేసింది, ఎవరిని యాక్సెప్ట్ చేస్తా? నీ మొగుడు నువ్వు మొగుడు పెట్టుకొని వాడు బయలాన్ని పెట్టుకొని మీ ఇద్దరు కలిసి ఒక చోట ఉంటాము అని అంటే నీ కాపురాన్ని వదిలేదని ఇల్లీగల్ రిలేషన్షిప్ అని కోర్టే పరిగణిస్తా. ఒకటి. రెండోది, నువ్వు వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని ఇది నాకు కోర్టు ఇచ్చింది అని అంటే కోర్టు కూడా తప్పు పడుతుంది. దాన్ని నువ్వే తీర్పిచ్చావు కదా అంటే అసలు కోర్టు ఏం తీర్పిచ్చిందో ముందు చదివి సావండి. తెలియకపోతే మొత్తం తెప్పించుకొని చదువుకోండి. లేదంటారా మీడియాని అడగండి, లేదంటే ఇంకొకరిని మాట్లాడు. అంతే తప్ప ఎందుకున్నారు ఏంటి ఒక లైన్ తీసుకొని మీరు వెళ్ళడం అనేది చెయ్యొద్దు. మేడం, వీళ్ళ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి 10th క్లాస్ నుంచి లవ్ చేస్తుందంట. అంటే మైనర్స్ నార్మల్గా అసలు ఆ ఏజ్కి ఇంకా ఆబ్వియస్లీ హార్మోన్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 10th 9th ఈ ఇంటర్మీడియట్ ఈ ఏజ్లో యూనో అబ్బాయిలను చూసినట్టు ఆకర్షణ వస్తుంది. అదంతా మనం బయాలజీ టీచర్లే చెప్తారు ఈ టైం కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ జనరేషన్ వైజ్గా చూసుకుంటే ముందు కూడా లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు, ఎన్నో చేసుకున్నారు, కానీ హత్యలు చేసుకోలేరు. ఇది ఏంది, ఇది సంపుకోవడాలి. ఏదో మనిషి పీక కోసినట్టు అది మేక పీక కోస్తారు నాకు అట్లనే ఉంది. మేము కసాయోడు చంపినట్టు పటపట పీకలు కోసేస్తున్నారు, బ్యాట్లతో చంపుతున్నారు. అంటే ఒక మనిషి ప్రాణం అనేది అంత చులకన అయిపోయింది ఆ జనాలకు. దాని మీద మీరు ఏమంటారు? కారణం ఏంటంటే మనిషికి మోరల్స్ లేవు, చంపేశాం అయిపోయింది. కొన్ని దశాబ్దాల నుంచి మన ఎడ్యుకేషన్ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థ, అలాగే మన సామాజిక వ్యవస్థ 3 ఫెయిల్ అయ్యింది. అవును. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటున్నా ఏం చేసుకున్నా రామాయణాలు మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇతిహాసాలు వాటన్నిటి గురించినటువంటి అవగాహన వాళ్ళల్లో ఉండేది. ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, చెడు చెయ్యొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడకు, చెడు జోలికి వెళ్ళకు, చేస్తే ఏమవుతుంది అని అంటే పాపం తగులుతుంది, పాపం తగిలితే ఏమవుతుంది, శిక్ష పడుతుంది. అది మన గ్రంథం చెప్పింది.
వేరే వాళ్ళ గ్రంథాలు ఏమి చెప్పినాయి అని అంటే నీకు ఇక్కడ ఇంత పాపం చేస్తే పైన నీకు స్వర్గం వస్తుందని చెప్పినాయి. ఆహా. మన ఇతిహాసాలు ధర్మాన్ని బోధించినాయి. ఇచ్చోటి కర్మ ఇచ్చోటే. నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తావో అది నువ్వు ఇక్కడే అనుభవించిపోతావురా, జాగ్రత్త అని చెప్పినాయి. అది చెప్పడంతో ఆ రోజు ఆ కాలంలో ఇన్ని హత్యలు లేవు, ఇంత లవ్ మ్యారేజీలు లేవు, ఇంత తల్లిదండ్రులు ఎదిరించి పిల్లలు బయటికి వెళ్ళటాలు లేవు, పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు విచ్చలవిడిగా తిరగడాలు లేవు. ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితము, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము సమాజంలో ఉండేది. ఇక్కడ కారణం ఏంటంటే ఎప్పుడైతే మనము విపరీతమైనటువంటి ఆ పోకడల జోలికి పోయాము, మన విద్యా వ్యవస్థని నాశనం చేశాము. మీరు ఒక్కసారి బుక్స్ పట్టుకొని చూడండి, మన దేశ చరిత్ర గాని మన సంస్కృతి గాని ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఒక్క పేజ్ అన్నా ఉందా? లేదు. ఇప్పుడు కొంచెం మార్చలేదు, చదువుకున్నప్పుడు ఏమీ లేదు. వినండి, లేదు. ఏం చదువుతున్నారు మీరు? సరే, మీరు అన్నారు కదా, ఇప్పుడు మనం ఈ విద్యా వ్యవస్థల గురించి తీసుకుందాం. మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మేము ఇంత స్టేట్ ఫస్ట్, 1 1 2 2 3 3 10 10 అని ఓ గై 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 అని అరుస్తూ, అవునా? అరుస్తూ ఉన్నటువంటి స్కూల్స్ నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లల్ని మీరు చూడండి, వాళ్ళ ధోరణి ఎలా ఉంటుందో చూడండి. ఆ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన పిల్లలు వాళ్ళు మనీ మేకింగ్ మెషన్స్ కింద ఉంటారు తప్ప వాడికి మంచిది చెడేది అనేది సమాజంలో తెలియదు. లాజిక్ క్వశ్చన్ అడిగితే కూడా ఆన్సర్ ఇవ్వలేరు. ఆ పుస్తకాల్లో ఏముందో అదే. ఆ పుస్తకము నీకు ఉద్యోగం ఇస్తుంది, ఆ పుస్తకంలో ఉన్నటువంటి చదువు నీకు డబ్బును సంపాదించి పెడుతుంది తప్ప సమాజంలో ఎలా మలుచుకోవాలి, సమాజంలో నీ రక్షణ ఏంటి, నీ బాధ్యతలేంటి, నీ హక్కులేంటి చెప్పినాడు ఎవరు? చెప్పండి. ఇవాళ మేము చదువుకున్నప్పుడు సివిక్స్ అని, సైన్స్ అని, హోమ్ సైన్స్ అని ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ సివిక్స్ అంటే ఏంటో అడగమనమ్మా. సివిక్స్ మాట్లాడితే పొద్దున్నే ఎవడన్నా లేచాడంటే వాడు ప్రెగ్నెన్సీ కూడా రాదు, పెళ్లి సంబంధాల్లోనే మాట్లాడేసుకుంటారు, పిల్లాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేయాలని, ఓకే, పిల్లాన్ని డాక్టర్ని చేయాలని. ఇవి రెండే ఉన్నాయి ఆ దేశంలో, ఇంకేం లేవా? ఏం తీసుకోవాలి? ఎంపీసీ మార్కులు. ఒక ఆవిడ అడుగుతుంది ఏంటి అని అంటే, అమ్మా సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఫ్రెంచ్ అంట. సాంస్క్రిట్ ఏమైంది మేడం? లేదు, ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఎందుకు? అదేంటమ్మా తెలుగు అని అంటే తెలుగు మార్కులు రావండి. పోనీ సాంస్క్రిట్ అర్థం కాదండి, పోనీ హిందీ ఎవరికి కావాలండి? మా పిల్లలు దేశం వదిలి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్, డచ్ లాంగ్వేజ్, పిచ్చి లాంగ్వేజ్ ఇవి ఉంటే మా పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయి బతుకుతారు కదండి. అవి కావాలి. ఇక్కడ ఉన్నాయి, అక్కర్లేదు. ఈ ధోరణి ఈ పేరెంట్స్ లో ఉంది. ఈ పేరెంట్స్ కి నిజం చెప్పాలంటే వీళ్ళకి ఎలా బ్రతకాలో అర్థం కాదు, వీళ్ళకేమీ తెలియదు. ఇంకా వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల తల్లి ఉంది, అమ్మాయి మాట్లాడిన వీడియోలు చూశాను. మీ పిల్లలు ఇలా చేస్తే ఊరుకుంటారా? నా కళ్ళ ముందు ఇలా జరిగితే ఊరుకుంటారా? నా కళ్ళ ముందు ఇలా చేస్తే ఊరుకుంటారని చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడిన దాంట్లో ఒక బిడ్డని చంపేశానన్న పశ్చాత్తాపం లేదు, ఆమెలో ఒక కసి కనపడుతుంది, ఒక ద్వేషం కనపడుతుంది. ఎలా ఉందంటే ఒక డిక్టేటర్ మాట్లాడినట్టుంది తప్ప ఒక తల్లి పెయిన్ కనపడలేదు. నిజంగా 2 వీడియోస్ చూసినా లేదు. ఆమెలో మోరల్స్ లేవని ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషితోటి వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని నువ్వు లివింగ్ టుగెదర్ లో ఎలా ఉంటావు, సహజీవనం ఎలా చేస్తావు? ఒకటి, వయసు వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఒక మగ పిల్లాడు ఉన్నాడు, ఒక ఆడపిల్ల, కాబట్టి మోరల్స్ లేవు. అలాగే వాల్యూస్ లేవు. వాల్యూస్ ఎందుకు లేవు అంటున్నాను అనంటే, ఆ బిడ్డని, నీ బిడ్డను కొడుతూ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందని నువ్వు విచక్షణ రహితంగా నీ బిడ్డను కొడితే అడ్డొచ్చిన ఆ బిడ్డని నువ్వు కొట్టినావు. ఇంకొక విషయం నేనేం విన్నాను అంటే, ఆ స్నేహితులు చెప్పేది అది ఎంతవరకు కరెక్టో లేదో, కానీ అది విన్న తర్వాత నాకు అసలు ఫీజులు లేచిపోయినాయి. ఏంటంటే, నేను నిన్ను కలిసి 4 నెలలు 5 నెలలు అయితే నీకు 2 నెలల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని ఈ పిల్లాడు అడిగినాడంట. ఆ పిల్ల అంటే ఆయన ఏమన్నా చేసిండేమో అన్నట్టుగా ఈ అబ్బాయి కూడా డౌట్ పడ్డట్టుగా ఒక వీడియో కూడా ఉంది. అది తేల్చుకుంటానికి ఇంటికి వెళ్ళాడా? దాని మీద ఘర్షణ జరిగితే కోపం వచ్చి కొట్టారా? అర్థమైందా? వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఎవరు? ఆ పిల్ల. ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి. చెబితే సమాజంలో కొంతన్నా ఆ అమ్మాయి ఆ విషయాలు చెప్పడం వల్ల కొంతన్నా జ్ఞానం వస్తుంది. మేడం ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి. ఆల్రెడీ అమ్మాయి ఐసీయూలో కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉంది.
కానీ బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి చెప్తాను మేడం. పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ ఏదైతే మన ఫైల్ చేసిన కేసు ఉందో అందులో పరువు హత్య కేసుని ఓ చిన్నగా ఇట్లా ఏదో నామకే వాస్తే రాసేసి వదిలేసి దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే ఇలాంటి కేసులు రోజు వస్తూ ఉంటాయి. ఇది అలవాటు అయిపోయిందా గవర్నమెంట్కి? రోజు వస్తా ఉంటాయంటే ఆయన చేసే ఉద్యోగం ఏది కదమ్మా, రోజు వస్తాయంటే. ఇప్పుడు డాక్టర్ అనేటటువంటి వాడు ఎందుకు చదువుతాడు? రోగులకి వైద్యం చేయడానికి. రోజు డాక్టర్ దగ్గరకు వచ్చేది రోగులే. అరే రోజు రోగులు వస్తున్నారు, డాక్టర్లు పట్టించుకోవట్లేదంటే రోగులు వచ్చేదే నీ దగ్గర వైద్యానికి. అలాగే ఒక పోలీస్ దగ్గరకు వచ్చేదే ఇలాంటివి. పట్టించుకోవడం మానేసిర్రు అంటున్నా. అదే అంటున్నానమ్మా, వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోవడం మానేసావు అంటే నువ్వు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ జాబ్ కదా. అలాగే ఆ ఉద్యోగం చెయ్యలేక పోతున్నావు అంటే నీకు ఆ ఉద్యోగం దేనికి? ఒకటి లేదు, అసలు నీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఈ సంస్థ మీద ఈ వ్యవస్థ మీద రుద్దుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను ఏమనాలి? ఈ మీరు ఏ పని చేయకపోయినా నోరు మూసుకొని కూర్చొని ప్రశ్నించినటువంటి జనాన్ని ఏమనాలి? ఎవరిది ఇక్కడ పాపం? తిలా పాపం తలా పిడికెడు. ఇక్కడ వాళ్ళు పరువు హత్య. ఎవరికి పరువు? ఇక్కడ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పిల్ల వల్ల ఈమె పరువు పోయింది, అలాగే ఈ పిల్లవాడు చేసింది ఈ రోజు చనిపోయి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ పరువు పోయింది. ఇక్కడ పరువు అనేటటువంటిది ఈ తల్లి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను. ఆమె చేస్తున్నదే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ పరువు హత్యని వీళ్ళు ఎలా రాస్తారో ఆ అమ్మ ఎలా చెప్పుద్ది పోలీసులకి? నువ్వు చక్కగా నేను కడుపు మండి కొట్టినానండి, నా పరువు పోతుందండి, నా ఇది పోతుందండి, నా ఇజ్జత్ పోతుందండి అని చెప్పడానికి నువ్వెక్కడ పరువులో ఉన్నావమ్మా? నువ్వెక్కడ పరువుగా బ్రతుకుతున్నావు? చుట్టుపక్కల జనాలకి తెలియదు కాబట్టి నిన్ను ఆదరించినారేమో. ఎక్కడున్నావు? నువ్వు ఉంటేనే కదా అది ఏంటి అని మాట్లాడడానికి, అది ఏంటి అనేది చేయడానికి. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇక్కడ తప్పెవరిది అనేది విశ్లేషించడం మన మీడియా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, వాళ్ళు అది వేశారు కాబట్టి నేను ఇంకొకటి వేస్తాను నా వ్యూవర్షిప్ కోసం అనేది మానేసి సమాజ హితము. ఇప్పుడు మనం పోలీసులను ఎలా మాట్లాడుకున్నామో మీడియాకు కూడా బాధ్యత ఉంది. ఒక అనాలిసిస్ అనేటటువంటిది ఈ మీడియా మర్చిపోకుండా ఉంటే మంచిది అనేది నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దయచేసి ఉన్న వాస్తవాలు బయట పెట్టడం వల్ల సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మనకి ఒక గౌరవం అనేది కూడా పెరుగుతుంది ఈ సమాజంలో. మేడం ఇంకోటి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో కూడా ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. మీరు ఇంకా అలాంటి కేసెస్ చాలా డీల్ చేసే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఈ కేసులో ఏంటంటే ఒక్క విషయం ఒకటి బయటకు వస్తుంది. అబ్బాయికి పేరెంట్స్ లేరు, వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. పేరెంట్స్ లేరు కదా, ఇన్ని చంపితే క్వశ్చన్ చేయడానికి ఎవడు ఉండడు అనే ఉద్దేశంతో కూడా ఈ తల్లి ఒక మంచి ప్లాన్ వేసి అటు కొడుకుతోని అదేవిధంగా తండ్రి ఇద్దరు కలిసి చంపారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉండొచ్చు? నిజంగా ఇలా జరుగుతుంది అది పోలీసులు చెప్పాలమ్మా. అసలు వాళ్ళ నోరే దీంట్లో ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి. లేకపోతే పోలీసులు చెప్పలేదు అనుకోండి, ఈ వ్యవస్థ ఇలాగే నడిస్తే, ఈ వ్యవస్థను బాగు చేయకపోతే ఇప్పుడున్న యువతరానికి రాను ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యువత నిజంగా చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి పనికొస్తున్నారు తప్ప ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళని గైడ్ చేసే నాయకులు లేరు. ఇవాళ ఉన్న నాయకుల్ని దరిద్రులను చూస్తున్నారు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నాయకులు తప్పితే ఒక వ్యవస్థని నడిపేటటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజ్ఞానవంతుడు ఎవడున్నాడు? ఇక్కడ ఎవరు లేరు. మీరు పునాది ఎక్కడ పడాలంటారు మరి? ఇప్పుడు కుటుంబం ఫస్ట్ అమ్మా. ఫస్ట్ కుటుంబం విలువలు నేర్పాలి, కుటుంబంలో విలువలు ఉండాలి. ఖచ్చితంగా కుటుంబం విలువ సామాజిక విలువల్ని పాటించాలి, సమాజం కూడా కుటుంబ విలువల్ని గౌరవించాలి. ఇవి రెండు కూడా వైస్ వర్సా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సీజర్స్. ఇవి రెండు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సమన్వయంతో ముందుకు పోతాయో అన్ని సంస్థలు బాగుపడతాయి. ఎప్పుడైతే ఈ కుటుంబం అనుకుంటుంది నన్ను నా బిడ్డను ఒక మంచి స్కూల్లో నేను వేయాలి అని అనుకుంటుంది, ఎందుకు? విలువలు ఉన్నటువంటి చదువుకుంటే వాడు ఒక మంచి పౌరుడిగా తయారవుతాడు, మంచి కొడుకుగా నాకుంటాడు. ఫస్ట్ నీకు మంచి కొడుకుగా ఉన్నాడు, తర్వాత మంచి పౌరుడిని తయారు చేయాలంటే విద్యా సంస్థలు తయారు చేయాలి. ఆ తర్వాత వాడు ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే సమాజం హక్కున చేర్చుకోవాలి. ఈ మూడు వాటి బాధ్యతను మరిచిపోయి చాలా కాలం అయింది. దయచేసి వీటిని ఎవరికి వాళ్ళు గాడిన పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరో రావాలి, ఏదో చేయాలి. నీ కుటుంబానికి నువ్వే చేయవు, నీ కొడుక్కి నువ్వే చేయవు, నీ కూతురికి నువ్వే చేయవు, నీ తల్లికి నువ్వే చేయవు, నీ తండ్రికి నువ్వే చేయవు, నీ అక్కకు నువ్వే చేయవు. ఎవడో ఏం అవసరం ఉంది? ముందు నువ్వేంటో తెలుసుకో. మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత, అందుకే అంటారు ముందు నీ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత మాట్లాడు అని. ఎందుకు అని అంటారా? నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అంటే ఆ పొజిషన్ లోకి అసలు నువ్వు పోవు, డిఫెన్స్ లోకి నువ్వు పడవు. అది ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన. మేడం ఇంకోటి, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు వీళ్ళందరికీ స్కూల్స్లలో ఇది నేను నిజంగా చాలాసార్లు అబ్జర్వ్, అంతెందుకు నేను చదువుకున్నప్పుడు కూడా అదేదో
బాయ్స్తోని మాట్లాడడమే ఒక పెద్ద తప్పు, వాళ్ళని చూడడం తప్పు అనేది క్రియేట్ చేసి ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను అనుకోండి, నాకు ఒక అబ్బాయి అంటే ఇట్లా భయం, అమ్మ వీడితో ఎట్లా మాట్లాడు, ఆ భయాన్ని ఇప్పటికీ కూడా అంతెందుకు మేడం, బయాలజీలో రిప్రొడక్షన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి టీచర్లు సిగ్గుపడతారు. అసలు అది ఎంత నాకు సిగ్గుచేట అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. బాయ్స్ అలా క్లాస్, గర్ల్స్ అలా క్లాస్, లేకపోతే ఆ చాప్టర్ ఇంకొద్దు, ఎగ్జామ్లో రాదు తీసేయండి అంటే ఆ రిప్రొడక్షన్ చాప్టర్ చెప్పడం వల్ల కూడా బయట అది ఒకటనే కాదు ఏదైనా కూడా మరి ఇలాంటివి చిన్న చిన్నవే మేడం, అవన్నీ మారితే ఏదన్నా చేంజ్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు సొసైటీలో? ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఇవన్నీ జరగాలి. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అది ఒక పెద్ద భూత పదం కింద తీసుకుంటున్నారు. అంటే అది చెప్పడానికి సిగ్గుపడేటటువంటి లెక్చర్ నీ క్లాస్లో ఉంది అని అంటే ఆమె లెక్చరరేనా, ఆయన లెక్చరరా చెప్పండి, ఫస్ట్ ఆయన చదువుకున్నాడా? అంటే ఈ భేషజాలు మనలో ఎందుకున్నాయి? సెక్స్ ఎడ్యుకేషన్ ఇవాళ ఎక్కడి నుంచో లేదమ్మా. సెక్స్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలోనే పుట్టింది. చరక సంహిత చదవండి, అలాగే వాత్సాయన చదవండి. ఎందుకున్నాయి అవి అని అంటే, అరే ఇది ఈ సృష్టి ఏంటో మీరు తెలుసుకుంటే ఒక విధంగా ఒక డిసిప్లిన్ గా ఎలా వెళ్ళొచ్చు, ఇలాంటి వెధవ జీవితాలు లేకుండా ఉంటాయి అనేటటువంటి దాని మీదనే ఇవన్నీ వచ్చినాయి. వాటిల్ని కరెక్ట్ గా చెప్పాలంటే ఏంటంటే దాన్ని కరెక్ట్ గా గాడిలో పెట్టి జనంలోకి తీసుకొని వస్తే కొంతమంది ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని చెప్పి చాలా వరకు కూడా వాటిని రాకుండా చేశారు. చెయ్యడంలో సక్సెస్ అయింది ఎవడంటే బ్రిటిష్ వాడు, చేయడంలో సక్సెస్ అయిందంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వారసులు ఈ మొఘల్స్, వీళ్ళందరూ కూడా మన సంస్కృతిని నాశనం చేసి అవతల పడేశారు. నాశనం చేసిందే కాక మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఈ దేశంలో మన దేశంలో మనమే బతికేంత నికృష్టమైనటువంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఇది బాగుపడాలి అని అంటే ముందు నువ్వు తయారవు. నేనేమంటున్నానంటే మీరన్నారు అసలు ఆ సబ్జెక్ట్ చెప్పడానికి లెక్చరర్స్ సిగ్గుపడుతున్నారు. నువ్వు నీ బిడ్డకి సిగ్గుపడకుండా చెప్పు, అలాగే ఒక తండ్రి ఒక కొడుక్కి సిగ్గుపడకుండా చెప్పమని మనమే తయారవ్వాలా, ఆ పాత్ర మనమే తీసుకోవాలి. అప్పుడు నీ కూతురు నీ కొడుకు రేపొద్దున లెక్చర్స్ అయితే అవి కరెక్ట్ గా చెప్పడానికి వాళ్ళు తయారవుతారు. సో ఓవరాల్ గా మనకి ఫస్ట్ నుంచే పేరెంటింగ్, గురువుల దగ్గర నుంచి అన్ని దగ్గరలో మార్పులు వస్తేనే సొసైటీ బాగుపడుతుంది. 3 మారాలి తల్లి, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సమాజం. 3 మారితే అన్ని మారుతాయి. మొత్తం ఈ 3 మార్పు వస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ అద్భుతంగా తయారవుతుంది, అద్భుతంగా ముందుకు నడుస్తుంది. అన్నిటికీ మించి మన యొక్క ఇతిహాసాలలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, మనది మతం కాదు ధర్మం. మతాలన్నీ ఏం చెప్తున్నాయి అనంటే నువ్వు నీ కోసం నీ మతాన్ని సంరక్షించుకోవడం కోసం ఎవరినైనా చంపు అని చెప్తుంది. కానీ ధర్మం ఏమి చెప్తుంది అనంటే ఎదుటి వాడు అధర్మానికి పాల్పడినప్పుడు వాడిని గాడిలో పెట్టు అని చెప్తుంది. సో ఇక్కడ ఉండవలసింది ఏంటి? మతాలు కాదు. మనం రిజర్వేషన్లో మతాల ప్రకారమో లేకపోతే ఇంకొక దాని కోసమో కాదు, ఉండవలసినది ధర్మము. ఆ ధర్మాన్ని పాఠ్యాంశాల్లో ఎప్పుడైతే పెడతావో, ఆ ధర్మం ఎప్పుడైతే నీకు రూలింగ్ లో కూడా వస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమాజం, ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.